కోప్పడాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కోప్పడ్డారు. ఆ శిష్యులు వాళ్ళ మీద కోప్పడ్డారు, అంతేగాని వాళ్ళని తన్ని మీరు బయటికి వెళ్ళిపోండి అన్నారా? అనలేదు, కోప్పడ్డారు. ఆయన పాపం చేయలేదు. మళ్ళీ రెండో సందర్భం వచ్చి చేయగలవారు వాళ్ళని కలయి చూచాడంతే. నీ జనాలు ఎట్టున్నారు, అంతేగాని ఒక్కటి పీకి ఏంద్ర మీరు ఎట్టున్నారు అన్నారు యేసయ్య అన్నాడా? కోప్పడ్డాడు కానీ పాపం చేయలే. మరి ఆ వస్తువులన్నీ విసిరేశారు మూడోసారి, కానీ ఆ వస్తువుల వల్ల ఎవరికైనా హాని జరిగిందా మనుషులకి? అంటే ఆయన పాపం చేయలేదు, కోపపడ్డాడు. కాబట్టి పాత నిబంధనలు ఏమన్నది? కోపపడుడి కానీ పాపము చేయకుడి. కోపంలో ఏం చేయాలనిపిస్తుంది? పాపం చేయాలనిపిస్తుంది ఖచ్చితంగా. కాబట్టి పాపాన్ని చేయొద్దు అని చెప్తున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎన్నిసార్లు? 3 సార్లు కోప్పడినట్టు మనం బైబిల్లో చూస్తాం. ఎన్నిసార్లు రాయబడింది కోప్పడ్డారని? 2 సార్లు రాయబడింది. 3వది మన సందర్భాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి కోప్పడ్డారు అని చెప్పి.